Hi everyone, welcome to the Chemist Country Life. Hi everyone, ఈరోజు మన క్లాస్లో వై పీరియోడిక్ టేబుల్ హ్యాస్ 7 పీరియడ్స్ గురించి క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ద పీరియోడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి క్లియర్గా నేర్చుకోవాలంటే దాని యొక్క బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు పీరియోడిక్ టేబుల్లో 7 పీరియడ్సే ఎందుకు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా అనే పాయింట్ ఎప్పుడైనా రేస్ చేశారా? ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఈస్ ఎలక్ట్రాన్ షెల్స్. ఓకే, సో యాటంలో ఎలక్ట్రాన్ షెల్స్ అనేది మనకి KLMNOPQలో ఉంటాయన్నమాట. యాటమ్ చూస్తే సో మనకి షెల్స్ అనేవి ఏ లెటర్స్తో ఉంటాయి? KLMNOPQ అనే లెటర్స్తో ఉంటాయి. మొత్తం ఎన్ని షెల్స్? టోటల్ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 7 షెల్స్. సో ఈచ్ షెల్ అనేది 1 పీరియడ్. అర్థమైందా? సో ఈచ్ షెల్ అనేది మనకి ఇక్కడ 1 పీరియడ్ని చూపిస్తుంది అనమాట. అందుకే మనకి 7 పీరియడ్స్ అనేది పీరియోడిక్ టేబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ రేస్ చేద్దాం. అసలు యాటమ్కి 7 షెల్సే ఎందుకు ఉండాలి, దానికి ఈ KLMN అనే లెటర్సే ఎందుకు తీసుకోవాలి అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేచర్లో అలో చేసిన ఎనర్జీ లెవెల్స్ 7 వరకు మాత్రమే మనకి స్టెబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అందుకనే 7 షెల్స్ తీసుకున్నారు. బట్ మరి షెల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ షెల్ అంటే ఎలక్ట్రాన్స్ ఉండడానికి ఒక ఎనర్జీ లెవెల్ అన్నమాట. ఇదొక షెల్. ఓకే, సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడానికి ఇదొక ఎనర్జీ లెవెల్ లాగా. ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండలేదు కదా, దానికి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్ అనేది మాత్రమే ఉండగలదు. అసలు ఎనర్జీ లెవెల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎనర్జీ లెవెల్? ఎనర్జీ లెవెల్ మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం n = 1 to 7 వరకు ఉంటాయి కదా. అండ్ సైంటిస్ట్స్ షెల్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ nతో చెప్తారు. n అనే దాంతో చెప్తారు. దాని తర్వాత మనకి లెక్క అంటే n = 8, 9 అండ్ సో ఆన్ ఉంటాయి. బట్ ఎక్స్ట్రీమ్లో అవి అన్స్టేబుల్ అనమాట. ఎక్స్ట్రీమ్లో అన్స్టేబుల్. ఓకే, న్యాచురల్ ఎలిమెంట్స్లో ఫిల్ అవ్వవు అవి. ఇవి మనకి న్యాచురల్ ఎలిమెంట్స్లో ఫిల్ అవ్వవు. అన్నమాట. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వై ఓన్లీ 7 అబ్జర్వ్డ్ ఇన్ నేచర్? Why only 7 observed in nature? ఎందుకంటే దాని యొక్క యాటమ్ సైజ్ అనేది బిగ్ అయిపోతుంది, పెద్దది అయిపోతుంది.
ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంది కదా సెంటర్లో, సో దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకా డిస్టెన్స్లో వెళ్ళిపోతాయి అన్నమాట. దాని యొక్క బైండింగ్ ప్రాసెస్ అనేది వీక్ అయిపోతుంది. ఫస్ట్ యాటమ్ సైజ్ అనేది పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, దాని బైండింగ్ ఫోర్స్ అనేది చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, అసలు ఎందుకు K to Q వరకు షెల్స్ని తీసుకున్నారు? స్టార్టింగ్ ABC నుంచే తీసుకోవచ్చు కదా. వై? ఎందుకంటే షెల్స్ లెటర్స్ ఆర్బిటరీగా సెలెక్ట్ చేయలేదు, K లెటర్ నుండి స్టార్ట్ చేశారు ఆన్ పర్పస్ అన్నమాట. ఫస్ట్ సైంటిస్ట్ ఇన్నర్ షెల్స్ని అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడ లోపల ఉన్న ఇన్నర్ షెల్స్ని అనేది అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళకి అవుటర్ షెల్లో మాత్రమే క్లియర్గా కనిపించాయి. ఇక్కడ అవుటర్ షెల్లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి మాత్రం క్లియర్గా కనిపించాయి. సో ఇన్నర్ షెల్స్లో అనేది వాళ్ళకి చూడలేదన్నమాట. K అంటే అసలు K నుంచి ఎందుకు స్టార్ట్ చేశారంటే, K అంటే ఒక జర్మన్ వర్డ్. జర్మన్ వర్డ్లో కెర్న్ అని అర్థం. కెర్న్ అంటే కెర్న్ మీనింగ్ వచ్చి న్యూక్లియస్ అంటే సెంటర్. ఓకే, సో అందుకే కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ABCని స్కిప్ చేశారనమాట. ABCని స్కిప్ చేసి KLMN అనే షెల్స్ని తీసుకోవడం జరిగింది. ఇలా KLMNOPQ అనే షెల్స్ని తీసుకున్నారు. Like, share and subscribe. Thank you for watching.